హెల్త్ న్యూస్ మీకోసం. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం సహజమే. తిన్న తర్వాత రక్తంలో పెరిగే గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువ కసరత్తులు లేకుండానే అదుపులోకి తేవడం ఎలా? ఎక్కువ కష్టపడకుండానే ఇన్సులిన్ను నియంత్రించడం ఎలా? ఇందుకు కాలి మడమల వ్యాయామం బాగా ఉపక్రమిస్తుందని పేర్కొంటోంది ఒక తాజా అధ్యయనం. సోలియస్ పుషప్స్ గా పిలిచే కాలి మడమల వ్యాయామం సాయంతో తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని చక్కగా నియంత్రించుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. భోజనం చేశాక సులభమైన మడమల వ్యాయామాలను చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్ని 52% మేర తగ్గించుకోవచ్చునని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ ఫోర్టిస్ట్ సి డిఓసి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటీస్ కు చెందిన పరిశోధకులు తెలిపారు. వివిధ అధ్యయనాలను సమీక్షించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించారు. కుర్చీలో కూర్చుని కాలి మడమల్ని పైకి కిందకు అంటూ 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ డెసిలీటర్కు 28 మిల్లీగ్రాముల వరకు తగ్గుతుంది. తొడల భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుందని డయాబెటీస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రివ్యూస్ జర్నల్ కూడా పేర్కొంటోంది. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వ్యక్తులు, వృద్ధులు, తక్కువ శ్రమించే వారిలో మధుమేహాన్ని నివారించడానికి కాలి మడమల వ్యాయామం ఎంతో అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.